ముందుగా తన యొక్క వాక్యాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప సదావకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధముగా సెయింట్ పాల్స్ లూథరన్ దేవాలయము టౌన్ ప్యారిష్ మంగళగిరి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన ద్వారా మాట్లాడుతున్నటువంటి వాక్య భాగము నిర్గమకాండము 18వ అధ్యాయము 21వ వచనము. నిర్గమకాండము 18వ అధ్యాయము 21వ వచనము. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుష్యులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయనా. దేవా, ఇటు రీతిగా నా ప్రభా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ యొక్క సత్య సువార్తను ప్రకటించడానికి మీరు నాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప సదావకాశాన్ని బట్టి వందనాలు. మీ యొక్క సువార్తను వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీ ఆత్మతో నింపమని అడుగుచున్నాను. మీ యొక్క ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు మా అందరి కన్నులు తెరవమని, మీరే ముందుండి నడిపించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము చదువుకున్నటువంటి వాక్య భాగము మనకి అందరికీ విదితమే. మరి ఈ యొక్క వాక్యంలోని సారాంశం ఏమంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు మోషేని నాయకుడిగా ఏర్పాటు చేసుకొని ఎన్నుకొని ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి ఇశ్రాయేల్ని విడిపిస్తాడు అనేకమైనటువంటి పరిస్థితుల ద్వారా. మరి ఈ యొక్క విడిపించిన తర్వాత ఈ యొక్క వర్తమానం ఏమవుతుందంటే, మోషే మామ అయినటువంటి యిత్రో, ఈయన ఒక మిద్యాను యాజకుడు. ఈయన విన్నప్పుడు చాలా హృదయంలో సంతోషించి మోషే యొక్క భార్యను తన యొక్క 2 కుమారులను తీసుకొని మోషే దగ్గరికి వస్తారనమాట. ఈ మోషే ఈ యొక్క ప్రజలందరూ ఎక్కడ ఉంటారంటే దేవుని పర్వతం దగ్గర ఉంటారు. అయితే ఈ యొక్క యిత్రో యొక్క భార్యని సిప్పోరాని బిడ్డలను తీసుకొని మోషే దగ్గరకు వచ్చినప్పుడు మోషే వారిని ఎదుర్కొని ఆహ్వానించి, మరి తండ్రి అయిన దేవుడు ఏ విధముగా ఇశ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించాడో మరి ఆ యొక్క సత్యాన్ని అంతటినీ తన మామకి ప్రకటించినప్పుడు చాలా సంతోషించి మరి వారు అక్కడ ఒక బలి అర్పించి ఆ యిత్రో, మోషే, ఆ ఇశ్రాయేళ్ల పెద్దలు వారందరూ కలిసి భోజనం చేసిన తర్వాత ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యంలో పై వచనాల్లోనే ఉంటుంది. మరి ఇక్కడ ఏమంటాడంటే, మోషే యిత్రోతో చెప్తాడు దేవుడు చేసినటువంటి యొక్క మేలు అంతటినీ చెప్పినప్పుడు దేవుణ్ణి చాలా ఘనపరిచిన తర్వాత ఆ మర్నాడు ఉదయం మోషే ఏమంటాడంటే, తన యొక్క నాయకత్వంలో భాగంగా ఇశ్రాయేలీలకు గనక వ్యాజ్యం ఏదన్నా ఉన్నట్లయితే, లేకపోతే దేవుని చిత్తము ఏది అని వారు తెలుసుకోవాలని అంటే మోషే దగ్గరికి వచ్చి అడిగేవారు అనమాట, ఆ వ్యాజ్యాన్ని తీర్చుకోవడానికి. కానీ అప్పుడు మోషే తనైతే కూర్చొని ఉంటాడు. ఆ దినమున మరి మిగిలిన ఇశ్రాయేలీలంతే చాలా లక్షల కాల్బలము, మరి వారిలో వ్యాజ్యం తీర్చుకోవడానికి 1 by 1కి చెప్పాలి. అప్పుడు వారందరూ లైన్లో నుంచుంటారు, మోషే మాత్రం కూర్చొనే ఉంటాడు, వీరందరూ నుంచొని ఉంటాడు. ఇది చూసినటువంటి మోషే మామయ్య అయిన యిత్రోకి చాలా బాధ వేస్తుంది. అప్పుడు మోషే దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్తాడు, మోషే నువ్వు చేసే పని మంచిది కాదు. అంటే తను యాజకుడు కాబట్టి తనకు ఆ యొక్క విషయాలు తెలిసి ఉండొచ్చు. కాబట్టి మోషేకి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నువ్వైతే రోజంతా కూర్చొనే ఉంటున్నావు, కానీ ఈ ప్రజలందరూ రోజు మొత్తం నిలబడే ఉంటున్నారు, వాళ్ళు ఆ రోజంతా నిలబడ ఉండాలంటే చాలా కష్టం కదా. కాబట్టి నేను చెప్పేటువంటి ఒక సలహాని నువ్వు విను అన్నప్పుడు మోషే పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని యాక్సెప్ట్ చేస్తాడంట. అదేమంటే, నువ్వు మొత్తము అందరికీ ప్రజలందరికీ న్యాయం తీర్చాలంటే చాలా కష్టము. కాబట్టి నువ్వు 1000 మందికి ఒక న్యాయాధిపతిని,
100 మందికి ఒక న్యాయాధిపతిని, 50 మందికి ఒక న్యాయాధిపతిని, 10 మందికి ఒక న్యాయాధిపతిని నీవు నియమించు. ఆ నియమించే వాళ్ళు ఎలా ఉండాలి అనేది ఈ వాక్య భాగంలో దేవుడు తెలియచేస్తున్నాడు అన్నమాట. ఎలా ఉండాలంటే సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుష్యులను ఏర్పరచుకోవాలి. సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి, లంచగొండులు కాని మనుష్యులను నువ్వు ఏర్పరచుకొని ఆ విధంగా నియమించినట్టయితే చిన్న చిన్న వ్యాజ్యాలను వాళ్ళు తీర్చుకుంటారు. ఒకవేళ వారి దగ్గర పరిష్కారము కానటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వారు నీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అది నువ్వు దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు ఆయన సమాధానం ఇస్తాడు. కాబట్టి నీకు కూడా కొంచెం శ్రమ తగ్గిద్ది, భారం తగ్గిద్ది అనే విషయాన్ని ఇక్కడ తెలియచేసినప్పుడు పెద్దల మాటను అంగీకరించి మోషే యాక్సెప్ట్ చేస్తాడనమాట. యాక్సెప్ట్ చేసిన విషయాల్లో ఇప్పుడు ఈ ఉదయకాల సమయంలో మనము నేర్చుకునేటువంటి వాక్య భాగం ఏంటంటే దైవభక్తి, సత్యాసక్తి కలిగినటువంటి వ్యక్తులు. అంటే దేవుని యందు భయభక్తులు రావాలంటే ఫస్ట్ ఏముండాలి? మన హృదయంలో ఆసక్తి అనే ఉండాలి. అంటే దేవుని పని చేయాలనే ఆసక్తి ఉండాలి, దేవుడు అంటే ఆసక్తి ఉండాలి, దేవుని కార్యాల పట్ల ఆసక్తి ఉంటేనే మరి ఆయన చెప్పేటువంటి పని కానీ ఆయన ఆజ్ఞలు కానీ నెరవేర్చగలరు. కాబట్టి ఈ ఆసక్తి కలిగినటువంటి విషయాలు, కొన్ని రకాల ఆసక్తులను మనము పరిశుద్ధ గ్రంథంలో చూసుకోవచ్చు. మొదటిగా మనము ఇక్కడ దైవభక్తి అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, అంటే దేవుని యందు ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిని గురించి మనము ఈ ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 1వ వచనం నుంచి ఆ యొక్క అధ్యాయం మొత్తం చూసినట్లయితే ఇదందరికీ మనకి తెలిసినటువంటి విషయమే. ఈయన ఒక అన్యుడు. ఎందుకంటే ముందుగా మనము ఇశ్రాయేలీల గురించి ఒక్కసారి మనము ధ్యానం చేసుకుందాం. రోమా పత్రిక, అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం, ఒక్క వచనాన్ని మనము చదువుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. మొట్టమొదటిగా దేవుని యందు ఆసక్తి. పై వచనంలో ఏమనంటే ఇశ్రాయేలీలు రక్షణ పొందవాలని నా హృదయాభిలాషియు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయు నై ఉన్నది అని అపోస్తులైన పౌలు అంటున్నారు. ఇశ్రాయేలీలు అంటే ఎవరు? దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగము. వాడికి ఉచితమైన కృప, ఆయన రక్షణ. కానీ దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప రక్షణను వారు తృణీకరించాడు. అందుకనే ఇక్కడ పౌలు తన యొక్క హృదయాభిలాష ఏమని చెప్తున్నాడు? వారు రక్షణ పొందవాలని నా హృదయాభిలాష నేను దేవునికి చేయు ప్రార్థన అని అంటూ ఇంకొక మాట, దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? దేవుడు అంటే ఆసక్తి ఉంది, కానీ వారి యొక్క ఆసక్తి అనేటువంటిది జ్ఞానానుసారమైనది కాదు. ఈ జ్ఞానం ఇచ్చేది ఎవరయ్యా అంటే దేవుడే. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నటువంటి ఈ యొక్క జ్ఞానానుసారమైనటువంటిది అంటే దేవుడు అంటే భయం కలిగినటువంటి ఆసక్తి కాదు. కింద వచనాల్లోకి వెళ్తే వారు దేవుని నీతిని ఎరుకగా తమ స్వనీతిని స్థాపించబూనుకున్నారంట. దేవుని యొక్క నీతిని ఎరుగట్లేదు. అంటే దేవుని విషయాల పట్ల, దేవుడు చెప్పే మాటల పట్ల ఆసక్తి లేదు, కానీ వారి సొంతంగా ఎట్లాగా చేయాలంటే దాని విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నారని ఇక్కడ పౌలు చెప్తూ, వీరైతే ఇశ్రాయేలీలు దేవుని బిడ్డలు, ఆల్రెడీ దేవుడు ప్రత్యేకించుకున్నటువంటి జనాంగము. కానీ ఇప్పుడు మనము తెలుసుకునేటువంటి ఈ యొక్క వ్యక్తి ఒక అన్యుడు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనంలో నుంచి మనము కొన్ని విషయాలను ధ్యానించినట్టయితే ఇక్కడ అన్యుడు, అతని పేరు కొర్నేలి. ఈయన ఇటలీ పటాలంలో ఒక శతాధిపతి, కైసరయ ప్రాంతంలో ఉండేటువంటి వ్యక్తి. శతాధిపతి అంటే 100 మందికి అధిపతి. 100 మందికి అధిపతి అంటే మనకి ఒక చిన్న ఉద్యోగమే వస్తే
ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందనుకోండి, అప్పుడు ఏమనుకో నాకు ఇంకా దేనితో పని లేదు, దేవునితో అవసరం లేదు. మనకి తినటానికి తిండి, ఉండటానికి గృహము, కట్టుకోవడానికి సమృద్ధిగా అన్నీ ఉంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామా? ఖచ్చితంగా ఉండము. కానీ ఈ యొక్క అన్యుడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అంతేకాకుండా బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయించుండేటువంటి వాడు. ఎల్లప్పుడూ ప్రార్థన అంటే అర్థం ఏంటంటే ఆయన లేచినది మొదలుకొని పడుకునే వరకు కూడా దేవుని నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఉండేటువంటి వాడు అనమాట. అంటే ఆయన పనులు వదిలేసని కాదు, కానీ ఆయన ఏ పని చేస్తున్నప్పటికీ కూడా దేవుణ్ణి ధ్యానించుకుంటాం, ఆ పనిలో దేవుణ్ణి తలుచుకోవటం అనమాట. నిత్యము భయం కలిగి ఉన్న పనిలో నిత్యము భయం కలిగి ప్రవర్తిస్తూ ఆయన ఒకానొక దినము మధ్యాహ్న కాల సమయము 3 గంటలప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట. మనకి మధ్యాహ్న కాల సమయం 3 గంటల ప్రార్థన అంటే మనం చేసే పని ఏంటంటే మనం చక్కగా తిని శుభ్రంగా నిద్రపోతాం. కానీ ఈయన చేసేటువంటి ప్రార్థన, ఈయన 3 గంటలప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుని దూత ఆయనకు ప్రత్యక్షమై అంటుంది, కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా వినబడినవి. ఆయనకి దేవుడు అంటే ఆసక్తి. కాబట్టి ఆయన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆసక్తిని ఎవరు చూశారు? ఇక్కడ దేవుడు చూశాడు. ఆ యొక్క ఆసక్తిని బట్టి దేవుడు తన యొక్క దూతను అతని దగ్గరికి పంపించాడు, కొర్నేలి దగ్గరికి పంపించాడు. దూత మాట్లాడుతుంది, నీ యొక్క ప్రార్థనలు, నువ్వు చేసేటువంటి ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడి ఉన్నవి. నీ ఆసక్తిని బట్టి మరి నేను ఒక విషయం చెప్తున్నాను. అప్పుడు దూత చెప్తున్నాడు అనమాట, పలానా దగ్గర పేతురు అనేటువంటి ఒక శిష్యుడు ఉంటాడు, యొప్పేలో పేతురు ఉంటాడు. నువ్వు వెళ్ళి నీ యొక్క సేవకుల్ని పంపించి పేతుర్ని పిలిపించి ఆయన చెప్పేటువంటి వర్తమానము నువ్వు విను అనని చెప్పినప్పుడు, మరి ఈ కొర్నేలి కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి సైనికుల్లో కూడా భక్తిపరుడు కూడా ఒక సైనికుని పిలిచాడంట. 7వ వచనంలో మనకు కనిపిస్తుంది, భక్తిపరుడగు ఒక సైనికుడు. అంటే ఆయన భయభక్తులు కలిగి ఉండటమే కాదు, ఆయన దగ్గర ఉండేటువంటి సైనికులు కూడా ఎట్లా ఉన్నారు? ఆయన బట్టి సైనికులు కూడా భక్తి కలిగి ఉన్నారు. ఆ భక్తి కలిగినటువంటి సైనికులను పంపించినప్పుడు పలానా ప్లేస్లో సీమోన్ అనే చర్మకాను యొద్ద ఆ పేతురు ఉంటాడు, కాబట్టి నువ్వు వెళ్ళి ఆయన పిలిపించుకో, పేతుర్ని పిలిపించుకొని ఆయన చెప్పే వర్తమానము నువ్వు విను అని అన్నప్పుడు సైనికులను పంపిస్తారు. పంపించినప్పుడు అక్కడ ఆయనకి అది దర్శనంలో కనిపిస్తుంది అనమాట. దర్శనం అంటే ప్రార్థనలో ఉన్నప్పుడు, కళ అంటే డీప్ స్లీప్లో ఉన్నప్పుడు వస్తుంది అనమాట. ఈ దర్శనాన్ని బట్టి పంపిస్తాడు. మరి ఇక్కడ పేతురు కూడా ఒక పని చేస్తాడు. 9వ వచనంలో, వారు ప్రయాణం అయిపోయి పట్టణానికి సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదికి ఎక్కెను. 12 గంటలప్పుడు ప్రార్థన చేస్తున్నాడంట. ఆయనేమో 3 గంటలప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ పేతురు కూడా 12 గంటలకి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనలో కూడా పేతురుకు ఒక దర్శనం వచ్చిందనమాట. ఏమని? ఇక్కడ ఒక 4 చెంగులు పట్టుకుని ఉన్నటువంటి ఒక దుప్పటి ఆకాశం నుంచి దిగి రావటము, దానిలో చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు ఇవన్నీ కనిపించి, ఆ సమయంలో పేతురు ప్రార్థించే సమయంలో మిక్కిలి ఆకలి కొని ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క దర్శనంలో ఈ చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు కనబడి, పేతురు నువ్వు లేచి వీటిని చంపుకొని నువ్వు తినమన్నప్పుడు, అప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, దేవా, నేను నిషిద్ధమైన వాటిని నేను ఎప్పుడూ తినలేదు, అపవిత్రమైన వాటిని నేను ఎన్నడూ తినలేదు ప్రభువా అని అన్నప్పుడు దేవుడు ఏమంటాడు, లేదు లేదు, దేవుడు పవిత్రం చేసి, నేను పవిత్రం చేసి వాటిని పంపించాను, కాబట్టి నువ్వు ఖచ్చితంగా వాటిని చంపుకొని తినాలి అని ముమ్మారు ప్రార్థించిన తర్వాత ఆ యొక్క పాత్ర ఆకాశమునకు ఎత్తబడిన తర్వాత అప్పుడు పేతురు ఆలోచిస్తూ ఉంటాడు, ఈ దర్శనం నాకు ఎందుకు కలిగింది అని పేతురు ఆలోచిస్తూ ఉన్నప్పుడు, అప్పుడు కొర్నేలి పంపించినటువంటి వ్యక్తులు వస్తారు. వ్యక్తులు వచ్చి ఆ సీమోను ఇల్లు ఏదని విచారించినప్పుడు అప్పుడు పేతురుకు ఒక అవగాహన వచ్చింది అనమాట. ఓకే, వారు వస్తారు, నువ్వు ఎవరిని వెతుక్కుంటా ఎందుకు వచ్చావయ్యా అని వారిని అడిగినప్పుడు, ఇట్లాగా పలానా కొర్నేలి గురించి ఒక సాక్ష్యం ఇస్తాడండి. 22వ వచనంలో,
వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వల్ల మంచి పేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలి అని ఒక మనుష్యుడు ఉన్నాడు. ఆయన గురించి ఎంత చక్కని సాక్ష్యం అంటే, ఒక అన్యుడే కానీ ఎట్లా ఉన్నాడంటే నీతిగా ఉన్నాడు, దేవునికి భయపడేటువంటి వారిగా ఉన్నాడు, జనులందరి వలన మంచి పేరు పొందినటువంటి వ్యక్తిగా ఇక్కడ కనిపిస్తున్నాడు. అతడు ఒక మనుష్యుడు ఉన్నాడు, మిమ్మల్ని అక్కడికి పిలుచుకొని రమ్మన్నాడు అని చెప్పినప్పుడు అప్పుడు పేతురికి అవగాహన వస్తుంది అనమాట. మరి ఆ పేతురు మరి వారితో కలిసి కొర్నేలి ఇంటికి బయలుదేరి వెళ్తారు. కొర్నేలి ఇంటికి వెళ్ళిన తర్వాత కొర్నేలి దేవుడు విషయాల పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడంటే 24వ వచనంలో, అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఎప్పుడు పేతురు వస్తారు, ఎప్పుడు దేవుని వాక్యాన్ని మాకు ప్రకటిస్తాడు అని ఆయన భయభక్తులు కలిగి ఆయన ఉండటమే కాదు, కానీ తన చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులను, కుటుంబ వ్యక్తులను, ముఖ్య స్నేహితులను కూడా పిలిపించుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని వినాలనే ఆసక్తి, శ్రద్ధగా ఆయన ఏం చెప్తాడు, నేను ఏం చేయాలి, నేను ఎలా జీవించాలి, నేను ఎలా బ్రతకాలి అనేటువంటి ఆసక్తి, దేవుని మాటలు వినాలనేటువంటి తపన, ఆ తపనను బట్టి దేవుడు తన హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. అప్పుడు పేతురికి ఒక విషయం అర్థమైంది. అన్య జాతి వారితో సహవాసం చేయటేను అట్టివారిని ముట్టుకుంటేను యూదునికి ధర్మము కాదని తెలుసు, అయినప్పటికీ ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడు కాడు, అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. అక్కడ ఆ పేతురు కూడా మరి ఆయన యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యరికంలో ఉంటూ కూడా ఇక్కడ తెలుసుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఎవరైతే దేవుడంటే భయం కలిగి నిత్యము ప్రవర్తిస్తారో అట్టి వారికి దేవుడు దూరముగా ఉండడు, అట్టి వారిని దేవుడు చూస్తూ ఉన్నాడు, ఆయన ప్రత్యేకించుకున్నాడు. ఏ మనుష్యుడు నిషేధింపబడిన వాడు కాడు అనే సత్యాన్ని. అప్పటి వరకు ఏముంటుంది, సున్నతి గలవారు ఇశ్రాయేలీలు వీరే దేవుని జనాంగము అనేటువంటి ఒక ఆలోచన పేతురుకి. కానీ ఎప్పుడైతే ఈ దర్శనాన్ని పొందుకున్నాడో పేతురు ఈ విషయాన్ని తెలుసుకున్నారు. దేవుడంటే భయం కలిగినటువంటి వారికి దేవుడు ఆయన దర్శనమిస్తాడు, కాబట్టి దేవుడు పక్షపాతి కాడు అనని ఎవరైతే ప్రతి జనంలో ఆయనకు భయపడి నీతిగా నడుచుకుంటారో వారు దేవుడు వారిని అంగీకరిస్తాడు. ఆయన అందరికీ ప్రభువు అనే సత్యాన్ని గ్రహించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు నీవు నేను కూడా దేవుని జనాంగం అని చెప్పుకుంటూ చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధికి వస్తూ దేవుని సువార్తను వింటూ మరి ఇశ్రాయేలీల జనాంగం వలె దేవునికి హృదయంలో దూరమైపోయేటువంటి స్థితిలో ఉన్నామా, లేకపోతే అన్యులు కూడా చాలా మన దేవుని సన్నిధానానికి చాలామంది వస్తారు, మరి కొర్నేలి వలె దేవుడంటే భయం కలిగి నిత్యము ఆయన యొక్క వాక్యం వినాలని ఆసక్తి కలిగి ఉన్నామా అనే సత్యాన్ని మనకు మనమే మన హృదయాల్లో పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, మరి మొట్టమొదటిది దేవుడంటే భయం కలిగి ఉండి దేవుని యందు ఆసక్తి కలిగినటువంటి విషయం. మరి రెండవది చూసినట్లయితే రెండవది సత్క్రియల యందు ఆసక్తి. మనం చదువుకున్నాం కదా, సామర్థ్యము, దైవభక్తి, సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారిని ఏర్పరచుకోమని మోషే మామయ్య అయినటువంటి ఇత్రో తెలియచేస్తూ ఉన్నాడు. మరి అపోస్తలుడైన పౌలు తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకొనెను. అంటే సమస్తమైనటువంటి దుర్నీతి నుంచి మనల్ని విమోచించారు. ఎవరు విమోచించారు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు విమోచించారు. అదేవిధంగా సత్క్రియల యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలను దేవుడు తన కోసం ముందే ఏర్పరచుకున్నాడంట. ఇక్కడ అదే తెలియచేస్తూ ఉన్నాడు. తన కోసరం ఆయన పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకొనెను. అంటే హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు మనల్ని చూస్తున్నాడు కాబట్టి ఆయన ముందే వారిని
ప్రత్యేకించుకున్నాడు. మరి అదే విధముగా ఆ సత్క్రియల యందు ఆసక్తి కలిగినటువంటి ఒక స్త్రీని ఇక్కడ మనం చూద్దామండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 36వ వచనం నుంచి చివరి వచనాల వరకు మనకి చూసినట్లయితే ఇక్కడ తబిత అనేటువంటి ఒక స్త్రీ మనకి కనిపిస్తుంది అన్నమాట. ఆమె యొప్పేలో ఉంటుంది. ఈ యొక్క తబిత అనేటువంటి స్త్రీ, ఆమెకు మరి యొక్క పేరు అంటే దొర్కా అనగా కింద మనకి నోట్లో ఉంటుంది లేడీ అంటే చెంగున గంతులు వేస్తూ, అంటే యాక్టివ్గా ఉంటుంది అన్నమాట. అంటే దేవుని పనుల పట్ల ఆసక్తితో ఏ పని చేయాలి, దేవునికి ఏది ఇష్టము, ఏది చేస్తే దేవుడు నా యందు సంతోషపడతాడు అనేటువంటి ఆలోచనలో భాగంగా ఆమె ఏం చేస్తూ ఉండేదంటే, ఆ విధవరాండ్లు ఎవరైతే ఉంటారో వారికి వస్త్రాలు కుట్టించడము, ఆమె చేసేటువంటి పని కుట్టు పని అయి ఉండొచ్చు. కాబట్టి కుట్టిన అంగీలు వాళ్ళకి విధవరాండ్రికి ఇస్తూ ఉండేది. ఒకానొక దినమున ఆమె బలహీనపడిపోయి కాయిలా పడిపోయి చనిపోయినప్పుడు మరి ఆమె శవాన్ని కడిగి మేడగదిలోకి తీసుకువెళ్ళి అక్కడ విధవరాళ్ళందరూ కలిసి ఏడుస్తూ ఉంటారనమాట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఆ యొప్పేకి దగ్గరలో ఉన్నటువంటి ఆ లుద్దా అనే గ్రామంలో మరి ఇలాగ పలానా పేతురు ఉన్నాడు, ఆయన అనేటువంటి వ్యక్తిని స్వస్థపరిచాడు. ఆయన 8 సంవత్సరాల నుంచి పక్షవాయువుతో బాధపడతా ఉన్నాడు, అయినప్పటికీ ఆయన స్వస్థత పొందుకున్నాడు అనే సత్యాన్ని తెలుసుకొని మరి ఏ విధంగా అయినప్పటికీ కూడా ఈ మన యొక్క తబితాన్ని బ్రతికించుకోవాలి, ఈమెను బ్రతికించుకుంటే ఈమె మనకు సహాయం చేస్తుందనే అటువంటి ఆలోచన కలిగి అక్కడ ఉన్నటువంటి శిష్యులను ఆ ప్రాంతానికి పంపించి పేతురుని తీసుకొని యొప్పే ప్రాంతానికి తీసుకొచ్చినప్పుడు పేతురు వస్తాడు. వారితో వచ్చి అక్కడికి వచ్చి మేడగదిలోనికి అతను వచ్చినప్పుడు పేతురు అక్కడ ఉన్నటువంటి ప్రజలను, ఎవరైతే ఆ తబిత అంటే తన యొక్క ప్రేమను బట్టి, ఆమె యొక్క సహాయాన్ని బట్టి ఎవరైతే బాధపడుతూ ఏడుస్తూ గొలు చేస్తూ ఉన్నారో వారందరినీ బయటికి పంపించి అక్కడ పేతురు ఒక పని చేస్తాడండి. మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి, అక్కడ మోకాటి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ దేవుడు మనకి తెలియచేస్తా ఉన్నాడు. మోకాళ్ళుని ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసి శవం వైపు తిరిగి ఏమంటున్నాడు, దేవుని నామాన్ని బట్టి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతును చూచి లేచి కూర్చుండెను. జస్ట్ తబిత లే అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా లాజర్ని, చనిపోయిన రాజన్ని బ్రతికించాడు. ఒక్క మాట. ఇక్కడ దేవునిని అనుసరించేటువంటి శిష్యుడిగా పేతురు కూడా తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి లేచెను అనని ఇక్కడ మనకి లేఖనం ద్వారా తెలియచేస్తుంది. ఇక్కడ ఎందుకు లేచాడు అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఆమె సత్క్రియల యందు ఆసక్తి కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు చెప్తున్నాడు ఆయనకి ఇష్టమైనది ఏంటంటే విధవరాండ్రును, తల్లిదండ్రులు లేని బిడ్డలను వారి యొక్క బలహీన పరిస్థితుల్లో లేకపోతే అనారోగ్య పరిస్థితుల్లో వారిని పరామర్శించడము ఆయనకి చాలా ఇష్టము. ఎవరైతే దీనులుగా, ఎవరైతే బీదలుగా, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని ఆదరించడం అనేది దేవునికి చాలా ఇష్టమైన పని. దేవునికి ఇష్టమైన పని చేసే బిడ్డలను దేవుడే కాపాడుకుంటాడు. మరి ఇక్కడ కూడా మరి ఆ చనిపోయినటువంటి ఆ తబితాను దేవుడు తన యొక్క నామాన్ని బట్టి పేతురు ప్రకటించినప్పుడు ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. ఆమెను సజీవురాలిగా మరి అక్కడున్నటువంటి వారికి దేవుడు పేతురు అప్పగించినటువంటిగా విషయం ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని వాక్యం ఒక వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనియ్యాలంట. అంటే మనం చేసేటువంటి సత్క్రియలను, మనం చేసేటువంటి మంచి పనులు, మనం చేసేటువంటి ప్రతి పని, దేవుని యందు ఆసక్తి కలిగినటువంటి ప్రతి పని బట్టి మనల్ని చూసి ఎదుటి వాళ్ళు ఏం చేయాలి,
వీరు నిజముగా దేవుని బిడ్డలు, మనము కూడా దేవుడంటే భయం కలిగి ఉంటే వీరిలాగా ఉంటాము అనే సత్యాన్ని గ్రహించుకొని దేవుణ్ణి మహిమపరచాలంట. ఆ విధమైనటువంటి సత్క్రియలు చేయాలని దేవుడు తన లేఖనాల్లో మనకి తెలియచేస్తూ ఉన్నాడు. మొట్టమొదటి దేవుని యందు ఆసక్తి ఉండాలి, రెండవది సత్క్రియల యందు ఆసక్తి ఉండాలి, మూడవదిగా మూడవ వాక్యం చెప్పుకొని ముగించుకుందాం. ధర్మశాస్త్రం ఎడల ఆసక్తి కలిగి ఉండాలి. ధర్మశాస్త్రం ఎడల ఆసక్తి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 21వ వచనంలో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ వారు విని దేవుని మహిమపరిచి అతని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా, వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి కలిగిన వారు అని అంటున్నాడు. ఇక్కడ పౌలు తన యొక్క ప్రయాణాల్లో అనేక ప్రాంతాలను సంచరిస్తూ వచ్చినప్పుడు, యెరూషలేముకు వచ్చినప్పుడు కూడా ఆయన్ని సహోదరులు ఆనందంగా చేర్చుకున్నారంట. అక్కడ చేర్చుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, పౌలు గారు అన్ని జనులకు స్వార్థ ప్రకటించినప్పుడు వారు ఏ విధంగా రక్షించబడ్డారు, వారు ఏ విధంగా దేవుడంటే భయం కలిగి జీవించారు, వారు ఏ విధంగా ధర్మశాస్త్రం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారో ఆయన చెప్తున్నప్పుడు వారు చాలా సంతోషిస్తూ ఉన్నారంట. అయినప్పటికీ కూడా మరి ఈ యొక్క యూదులు ఇక్కడ అడుగుతున్నాడు, సహోదరుడా, యూదుల్లో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా, వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి కలిగిన వారు. అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారాల చొప్పున నడవకూడదని నీవు చెప్పడం వలన వారందరూ మోషేని విడిచిపెట్టినట్టు నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానము వినియున్నారు అన్నారు. ఇక్కడ ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రము అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను, ఆయన ఇచ్చినటువంటి కట్టడలను తూచా తప్పకుండా మనము పాటించడమే, అదే ధర్మశాస్త్రం. ఖచ్చితంగా పాటించాలి. మనకి తెలుసు కదా, నిర్మాకాండం 20వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన 10 ఆజ్ఞలు ఇస్తాడు. ప్రతిదీ 9 ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞ పాటించకపోయినప్పటికీ కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారు మనము కాము. కానీ ఇక్కడ మరి పౌలు గారు కూడా తన యొక్క ముందు జీవితంలో చాలా పొరపాట్లు చేశాడు, దేవుని బిడ్డల్ని హింసించాడు. తర్వాత దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్న తర్వాత ఆయన దేవుని సువార్తను ప్రకటించాడు. ఈ విధంగా ధర్మశాస్త్రమును చక్కగా నెరవేర్చిన వారు యూదులు కానీ ఎవరైనా ఉన్నారు అంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు, శాస్త్రులు, పండితులు, వారికి ధర్మశాస్త్రం అంతా తెలుసు. కానీ అది పాటించారా అంటే ఒక్కరి కూడా పాటించినటువంటి వారుగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం మొత్తంలో మనం ఎక్కడ వెతికినప్పటికీ కూడా ఈ ధర్మశాస్త్రాన్ని పాటించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఒక్కడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు. ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చారు. ఆయన చెప్తున్న ఒక మాట అండి, ఏమంటున్నాడంటే ఈ 10 ఆజ్ఞలు కాదు, ఆయన చెప్పినటువంటి 2 ఆజ్ఞలు. మొట్టమొదటిగా తనని ప్రేమించాలంటున్నాడు, రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇప్పుడు ప్రేమ అనేది మన హృదయంలో ఉంటే, ఒకవేళ ఒక వ్యక్తి మనల్ని దూషించాడు అనుకోండి, మనం ఆ ప్రేమను బట్టి ఏం చేస్తాం? క్షమిస్తాం. లేకపోతే ఒకవేళ ఒక వ్యక్తి బలహీన పరిస్థితిలో ఉన్నాడో, లేకపోతే నిస్సహాయ స్థితిలో ఉన్నాడో, లేకపోతే ధనము లేనటువంటి వ్యక్తిగా, దరిద్రులుగా, దీనులుగా ఉన్నారో, అలాంటి వ్యక్తులను కూడా ఈ ప్రేమను బట్టి మనం ఏం చేస్తాం? చేర్చుకుంటాం. కాబట్టి ఈ ప్రేమ అనేది ఏం చేస్తుంది? ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు, ఆ ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చబడతా ఉంటాయి. కాబట్టి ఒక్క వచనంలోనే చెప్తా ఉన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటున్నాడు. ఆయన అంటున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనములైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు అంటున్నాడు. ఆయన మనకి ఒక మాదిరి చూపించాడండి. ధర్మశాస్త్రం అంతా ఆయన యొక్క ప్రేమలో మనకి కనపరిచాడు. ఆయన కనపరిచినటువంటి
ప్రేమను బట్టి ఈరోజు నీవు నేను ఆయన సన్నిధిలో ఉండి ఆయన వాక్యాన్ని వింటూ ఆయన సువార్తను ప్రకటిస్తున్నాము అంటే ఆయన యొక్క గొప్ప ప్రేమ. నీవు నేను కూడా ఒక్కసారి దేవుని సన్నిధికి రాలేదండి. మన యొక్క అనేక పరిస్థితులు, అనేక శ్రమలు, అనేక వేదనలు, బాధలు, ప్రతి పరిస్థితిని బట్టి మనము దేవుని సన్నిధికి రాగలుగుతూ ఉన్నాం. ఆయనలో ప్రేమ ఉన్నది. ఒకవేళ నిన్ను ఎవరైనా బాధించారంటే ఆ ప్రేమను బట్టి నీవు క్షమించు. నీవు క్షమించడాన్ని పదే పదే 1కి 2 మార్లు, మరి ఆనాడంట నేను ఎన్ని మార్లు క్షమించాలి అన్నప్పుడు 70 ఏళ్ల మారులు మట్టుకు మన ఆయుష్కాలము 70 సంవత్సరములు, అంటే నీ జీవితాంతము కూడా ప్రతి బిడ్డను మనము క్షమించాలి. అట్టి ప్రేమను ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో మనము అనేకులను దేవుని సన్నిధికి నడిపించే వారముగా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాదిరి, ఆయన యొక్క మార్గంలో నడుచుకునేటువంటి వారుగా ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనము ఆయన యొక్క మాదిరిని మనము కలిగి జీవించాలా. ఈరోజు మనము చెప్పుకున్నటువంటి ఆ వాక్య భాగంలో నిత్యము దేవుడంటే భయం కలిగి జీవించాలి. మంచి పనులు చేయడానికి ఆసక్తి ఉండాలి. ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞను ఏదైతే ప్రేమ ఉన్నదో అలాగే మనల్ని మనము ఏ విధంగా ప్రేమించుకుంటామో ఇతరులను కూడా మనం ప్రేమించినట్లయితే అనేకులను మనము దేవుని సన్నిధికి నడిపించే వారముగా ఉంటాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనమందరము కూడా ఇప్పటి వరకు ప్రేమ లేని వారముగా జీవించావేమో, దయతో దేవుణ్ణి క్షమాపణ పొందుకొని అనేకులకు ప్రేమను పంచేవారముగా ఉండాలని ఈ వాక్యం ద్వారా తెలియచేస్తూ నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మరి ఒకసారి దేవాది దేవునికి వందనాలు తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభ, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలనైనా తండ్రి. నా ప్రభా, ఈ విధముగా కొన్ని మాటలు తండ్రి ప్రకటించుకోవడానికి, వినటానికి తండ్రి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. ఏదైతే నా ప్రభా మీరు తెలియచేశారో, మీ యందు భయభక్తులు కలిగి జీవించాలని, మంచి పనులు ఎట్లా ఆసక్తి కలిగి జీవించాలని తెలియచేశారో ఆ విధమైనటువంటి పనులు చేసేవారముగా ఉంటూ దేవా, ఒకరి ఎడల ఒకరు మేమందరము తండ్రి మా యొక్క సార్వత్రిక సంఘము ఇంకా అన్యజనులకు మాదిరిగా ఉండేలాగా మాకు సహాయం చేయమని నా ప్రభు, నీ ప్రియ కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు.